cost of a M items is 25 and the average cost of the other M items is 90 rupees. If the average cost of these M plus N is items is 23 rupees, then M is to N అని క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మనకు రెండు ఐటమ్స్ ఉన్నాయంట. ఒకటేమో ఎన్ అంటున్నాడు. ఎన్ ఐటమ్స్ యొక్క యావరేజ్ కాస్ట్ ఎంత ఇస్తున్నాడు? 25 ఇచ్చాడు. ఇది క్లియర్ అక్కడ. ఎం ఐటమ్స్ ఇచ్చాడు. అవి ఎంత ఇచ్చాడు? 19 రూపీస్. రెండు కలిపి ఎన్ ప్లస్ ఎన్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? 23 కదా. అది మిడిల్లో రాస్తాం. ఇది ఓకేనా? అంటే వీటి మధ్య డిఫరెంట్ చూడండి. 25కి 23కి మధ్య డిఫరెంట్ ఎంత? 2. వీటి మధ్య చూడండి 4. అంటే వాటి యొక్క రేషియోలో ఉన్నట్టు అంటే 2:1 ఉన్నట్టు. ఓకే, వాటి యొక్క రేషియో ఎంత? 2:1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ వాజ్ 20 years. 5 students each of age 25 years have joined the class and 5 other students left the class. Now the average age of the class is 21. If the average age of 3 particular students among them 5 students left is 15 years, then the sum of the ages of other remaining students is. చూడండి, మనకు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక క్లాస్లో టోటల్ ఎంతమంది ఉన్నారంటే 35 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 20 years ఇచ్చాడు. ఇంతవరకు క్లియర్ అక్కడ. నెక్స్ట్ ఏమి ఇస్తాడు? 5 స్టూడెంట్స్ ఈచ్ 25 years. ఒక్కొక్కరు 25 years ఉన్న వాళ్ళు ఏంటంటే 5 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అక్కడ? జాయిన్ ద క్లాస్. 5 ఓకే, ఒక్కొక్కరు 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చి జాయిన్ అయ్యారు? 5 మంది జాయిన్ అయితే అదే టైంలో ఏం చేశారు అంటే అదర్ స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. నౌ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ 21. మళ్ళీ ఏమేస్తుంది? ఎంతమంది వెళ్ళిపోయారంట? ఒక 5 members వెళ్ళిపోయారు. వాళ్ళు అండ్ 5 other స్టూడెంట్స్ లెఫ్ట్ ద క్లాస్. 5 మంది వెళ్ళిపోయారు. 5 మంది వచ్చి జాయిన్ అయ్యారు. 5 మంది వెళ్ళిపోయారు. నౌ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ఇప్పుడు ఎంత అయిందంట? 21 అయిందంట. ఓకే, ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 particular స్టూడెంట్స్ అమాంగ్ 5 స్టూడెంట్స్ లెఫ్ట్ ఈజ్ 15 years, దెన్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఈజ్ అన్నాడు. ఓకే, ఇది మనం 2 మోడల్స్ చేయొచ్చు. ఫస్ట్ మోడల్ చేసి తర్వాత అలిగేషన్ అప్లై చేసుకుందాం. ఫస్ట్ చూడండి ఏమి ఇస్తున్నారు చెప్పండి. టోటల్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 35 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 35 × 20 వేస్తాం. 35 20s ఎంత అంటే 700. ఈ స్టెప్ ఓకేనా ఫస్ట్. నెక్స్ట్ చూడండి, 5 స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎంతమంది అంటే ఒక్కొక్కరి ఏజ్ ఎంత ఉంది? 5 × 25 ఎంత? 125. క్లియర్ అక్కడ. తర్వాత ఏమవుతుంది? ఓకే, ఎంతమంది వెళ్ళిపోయారు? ఒక 5 members వెళ్ళిపోయారు. ఈ 5 membersలో ముగ్గురు తీస్తున్నాడు. 3 members ఎంత ఉంది అంటే 3 × 15 ఎంత? 45 కదా. 45 years. రిమైనింగ్ 2 members ఉన్నారు. వాళ్ళదైతే తెలియదు. ఇంతవరకు క్లియర్ అక్కడ. ఓవరాల్గా ఇప్పుడు ఎంత అయింది అంటే 35 members ఉన్నారు. ఇప్పుడు ఎంత అయింది అంటే టోటల్గా వచ్చే కొత్త యావరేజ్ ఎంత ఉంది అంటే నౌ ద యావరేజ్ ద క్లాస్ ఈజ్ 21. ఇప్పుడు ఎంత ఉంది అంటే 21 ఉంది. 21 × 35 చూడండి. 35 1s 35 ఓకేనా. 77 35. ఇప్పుడు చూడండి అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి? 35 years. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి దీంట్లోంచి తీసేస్తే చూడండి ఎంత వస్తుంది? 125 ఒక 45. 125లోంచి 45 తీసేస్తే ఎంత అంటే 80 ఓకేనా. ఇప్పుడు మనకేమి ఇస్తున్నాడు? 80కి ఒక 35కి మధ్య డిఫరెంట్ ఎంత? 45. అంటే ఆ ఇద్దరి యొక్క వయసు ఎంత అంటే 45 years. ఆ ఇద్దరి వయసు ఎంత? 45 years. ఫస్ట్ చూడండి 35 × 20 చేస్తే 700. 35 × 21 చేస్తే 735. అంటే వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 35 years. అంటే ఇప్పుడు చూడండి అది ఎంత రావడం పోవడం వల్ల 35 years గ్యాప్ వచ్చింది. ఇక్కడ వెళ్ళిన వాళ్ళది ఎంత అంటే కొత్తగా వచ్చిన వాళ్ళేమో 125 ఉంది. ఇక వెళ్ళిన వాళ్ళది ఎంత ఉందంటే ఒకటి 45 ఇచ్చాడు. ఇంకొక గ్రూప్ ఎంత ఉంటుంది అంటే అది తీసేసి వచ్చేది ఎంత? ఓకే, ఆన్సర్ ఎంత అంటే 45 years. ఇది రాసుకొని అలిగేషన్ అప్లై చేద్దాం. నెక్స్ట్ వన్ ఏమి ఇస్తున్నాడు? ద యావరేజ్ ఆఫ్ 5 consecutive odd numbers is 64 and the average of 8 consecutive even numbers is 49. Then the average of extreme value among the odd numbers and the extreme value among the even numbers is. 10 వరుస బేసి సంఖ్యల సగటు ఎంత అంట? 64. 8 వరుస సరి సంఖ్యల సగటు ఎంత అంట? 49. అయితే బేసి సంఖ్యల అంత్య విలువ మరియు సరి సంఖ్యల అంత్య విలువ ఎంత? వాటి యొక్క సగటు అడుగుతున్నాడు. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే పెద్దవి కదా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు? ఫస్ట్ చూడండి ద యావరేజ్ ఆఫ్ మనకు వరుస స్టార్టింగ్ ఇచ్చాడు. ద యావరేజ్ ఆఫ్ 10 consecutive odd numbers is 64 అంటున్నాడు. కాన్సిక్యూటివ్ అంటే వరుస విమ. ఏ నెంబర్స్? 10 odd numbers ఇచ్చాడు. ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట? 64 అయితే యావరేజ్ ఇచ్చాడు. పెద్ద నెంబర్ ఎలా కనుక్కుంటామంటే -1 చేసేస్తే వచ్చేది ఏం చెప్పండి? 9. +9 యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది. -9 చేస్తే చిన్న నెంబర్ వస్తుంది. ఇప్పుడు చూడండి +9 యాడ్ చేయండి ఏమవుతుంది చెప్పండి? 73 అనేది పెద్ద నెంబర్.
64 మైనస్ 9 ఎంత చెప్పండి? 55 అనేది ఏం చెప్పండి? చిన్న నెంబర్. ఇంతవరకు ఓకేనా? 73, 55 చిన్న నెంబర్స్. నెక్స్ట్ చూడండి ఏమి ఇస్తున్నాడంటే 8 నెంబర్స్ ఇస్తున్నాడు, అవి ఈవెన్ నెంబర్స్. ఓకే, వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 49 ఇస్తే -1 చేస్తే 7 వస్తుంది, +7 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత చెప్పండి? 56. 49 -7 చేస్తే వచ్చే నెంబర్ ఎంత? 42 చిన్న నెంబర్స్. ఓకే, వీటి మొత్తం యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. అంటే ఏం చేయాలి? 73 + 55 + 56 + 42/4 చేయాలి. ఎందుకు బై 4? యావరేజ్ కాబట్టి. అంటే యాడ్ చేస్తే చూడండి ఏమవుతుంది చెప్పండి? 53 + 73 + 55 ఎంత అంటే 8, 128. నెక్స్ట్ 56 + 42 ఎంత అవుతుంది చెప్పండి? 98. రెండు యాడ్ చేస్తే ఎంత చెప్పండి? ఒక 98 యాడ్ చేస్తే 16, 12, 226. 226 ఏమేస్తాం చెప్పండి? 4. అంటే ఎంత వస్తుంది అంటే 56.5 వస్తుంది. ఇది రాసుకోండి, ఇంకా ఇంతకన్నా ఈజీగా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మా జనరల్గా గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్దే తీసుకుందాం. చూడండి 10 సంఖ్యలు ఉన్నాయి, బేస్ సంఖ్యలు. వాటికి యావరేజ్ ఎంత అన్నాడు? 64. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మధ్య డిఫరెంట్ ఎంత వస్తుంది అంటే -1 చేస్తే ఎంత చెప్పండి? 9. 9 × 2 ఎంత? 18 ఏమో. వాటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంటుంది చెప్పండి? 18 కదా. అంటే ఇక్కడ చూడండి +9 రాసిన తర్వాత 64 -9 రాసిన మళ్ళీ ఇవి ఎలాగో క్యాన్సిల్ అయితే కదా. +1 -1 కదా మనం చేసేది. అంటే ఇమీడియట్గా చూడండి వాడు ఇచ్చిన యావరేజ్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 64 × 2 ఎంత? 128. 49 × 2 ఎంత? 96. యాడ్ చేస్తే ఎంత? 14/4. 98 అంటే ఎంత? 16, 226/4 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 56.5 అనేది ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ 40 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 16 years. One boy aged 20 years left the class, but 2 boys came in his place whose age difference is 6 years. If the average age of the class again becomes 16 years, then the age of the younger newcomer is. ఒక క్లాసులో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 40 మంది ఉన్నారంట. వాళ్ళ యావరేజ్ ఎంత అంటున్నాడు? 16 years. అంటే 40 మెంబర్స్ ఎంత ఉంది చెప్పండి? 16 years ఉంది. జనరల్ మెథడ్ చేద్దాం ఫస్ట్. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 640. ఓకేనా? 40 మంది ఇంటూ 16 అంటే 640. ఇప్పుడు ఒకటి ఎంత ఈజీ వెళ్ళిపోయినాడు? 20 years ఒకటి వెళ్ళిపోయినాడు. అంటే -20 రాస్తే ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? 620. ఇప్పుడు ఎంత నిజమంటే 620 ఉండాలి. కానీ ఏం చేశాడు అంటే ఆ తరగతిలో ఒక బాలుడు వెళ్ళిపోగా అతని స్థానంలో 6 సంవత్సరాల ఏజ్ డిఫరెంట్ వాళ్ళు పక్కన పెట్టేయండి, ఇద్దరు వచ్చారంట. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 41. ఒకడు వెళ్ళిపోయాడు, తర్వాత ఇద్దరు వచ్చారు కదా. ఇప్పుడు కూడా ఎంత ఉంది అంట? మళ్ళీ తిరిగి 16 years ఉంది అన్నాడు కదా. మళ్ళీ రివైన్ ఆల్ క్లాస్ అగైన్ బికమ్స్ 16 years. ఓకే, అంటే చూడండి 41 × 16 ఎంత చెప్పండి? 16 1 16, 64. ఇది ఓకేనా? అంటే డిఫరెన్స్ చూడండి ఎంత చెప్పండి? 36. ఓకేనా? ఇంతవరకు ఈ 36 years ఎవరికి చెప్పండి? ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి మనకేం వచ్చినట్టు? A + B ఎంత ఉన్నట్టు చెప్పండి? ఆ ఇద్దరు వయసే కదా అక్కడ ఉండేది. A + B ఎంత ఉన్నట్టు అంటే 36. A - B ఎంత ఇచ్చాడు చెప్పండి? 6 years ఇచ్చాడు. మనకు చిన్నవాడి వయసు కావాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఆ రెండు A + B, A - B కాన్సెప్ట్ ప్రకారం చిన్నవాడి వయసు కావాలంటే ఏం చేస్తాము? వీటి మధ్య డిఫరెంట్ /2 చేస్తాం. అంటే 36 నుంచి 6 తీసేస్తే 30/2 అంటే ఎంత? అంటే వాడి వయసు ఎంత ఉన్నట్టు? 15 years ఉన్నట్టు. ఇది అర్థమైందా? క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 40 మెంబర్స్ ఉన్నారు, 16 అంటే ఎంత? 640 వచ్చింది. నెక్స్ట్ ఒకడు వెళ్ళిపోయాడు అంటే ఎంత అవుతుంది? 620 అయింది. నెక్స్ట్ ఏం చెప్పండి? 620. ఇప్పుడు 41 మెంబర్స్ ఉన్నారు, 16 అంటే ఎంత? 656. గ్యాప్ ఎంత ఉన్నట్టు చెప్పండి? 36. ఆ 36 ఏజ్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే, అంటే A + B వాళ్ళిద్దరు వయసులో మొత్తం ఏమో 36. A - B ఎంత? 6. అంటే ఏ వాల్యూ కావాలంటే చిన్న వయసు కావాలంటే 2 యాడ్ చేసి /2 చేస్తాం. అదే పెద్దది కావాలంటే 2 యాడ్ చేసి /2 చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ /2 చేస్తే చిన్నది వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే 15. జనరల్ చూడండి ఈ క్వశ్చన్లో ఒక హింట్ ఉంది. స్టార్టింగ్లో ఎంత ఉందో ఒక పర్సన్ వచ్చినా కూడా ఒకటే, ఒకడు వెళ్ళి ఇంకొకటి వచ్చినాడు, ఒక పర్సన్ వచ్చింటే కదా. ఒకటి వెళ్ళి ఇంకొకటి వచ్చినాడంటే ఒక పర్సన్ వచ్చి జాయిన్ అయినా కూడా అంతే ఉంది కదా. అంటే చూడండి, అంటే స్టార్టింగ్లో 16 years ఉంది, ప్రజెంట్ కూడా 16 years ఉంది కదా. 16 తీసుకోండి. వెళ్ళినోడు ఏజ్ ఎంత? 20. ఇది అనేది ఏది అంటే A + B అంటే ఎంత? 36. A - B ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు?
6 years. చిన్నోడి వయసు ఏమవుతుంది అంటే 30/2 ఎంత అంటే 15 years. The arithmetic mean of a sets of 23 numbers is 42. If each number is first multiplied by 3 and then increased by 3, then mean of the resulting new numbers is. కొన్ని 23 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 23 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 42 అంట. ఆ నెంబర్లు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంట అంటే ఈచ్ నెంబర్ ప్రతి ఒక్క నెంబర్ని మనం ఏంటంటే 3తో మల్టిపుల్ చేస్తున్నాడు అంట. తర్వాత ఏం చేస్తున్నాడంటే ప్రతి నెంబర్కి ఎంత 3 యాడ్ చేస్తే కొత్త యావరేజ్ ఎంత అంటున్నాడు. యావరేజ్ ఎంత ఉంది చెప్పండి ఫస్ట్ 42. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఇంటూ 3నే కదా, ఈచ్ నెంబర్ ఇంటూ 3 చేసిన యావరేజ్ కూడా ఇంటూ 3 అవుతుంది అంటే ఎంత 126. మళ్ళీ 3 యాడ్ చేస్తాడు, ఈచ్ నెంబర్కి యాడ్ చేసిన యావరేజ్కి యాడ్ చేసిన అదే అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 129 అనేది ఆన్సర్. ఇది ప్రూవ్ చేద్దాం, ఇదైతే రాసుకోండి. ప్రూవ్ చేద్దాం చూడండి. అర్థమెటిక్ మీనింగ్లో చూడండి 2, 4, 6 ఓకేనా, 3 నెంబర్స్ తీసుకుంటున్నాం. వీటి యావరేజ్ ఎంత చెప్పండి, యావరేజ్ వచ్చాకనే 4 వస్తుంది. ఇది ఓకేనా. ప్రతి నెంబర్ను ఇంటూ 3 చేసామనుకోండి. ఇప్పుడు చూడండి ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఇంటూ 3 చేస్తే ఎంత 6, తర్వాత 12, 18. మళ్ళీ ఒక 3 యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 9, 15, 21 యాడ్ చేస్తే చూడండి 30, 45/3నే కదా, 3 నెంబర్సే కదా. ఇప్పుడు యావరేజ్ ఎంత చెప్పండి 15. ఇప్పుడు చూడండి ప్రతి నెంబర్ ఏం చేస్తామంటే ఇంటూ 3 చేసాం, తర్వాత +3 యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి ఇచ్చిన యావరేజ్ ఇంటూ 3 చేస్తే ఎంత చెప్పండి 12, +3 యాడ్ చేస్తే ఎంత 15. అది ఆన్సర్. ఓకే, అర్థమైందా. అంటే వాడు ఏది ఇచ్చినా ఈచ్ నెంబర్ చేసినా ఫైనల్లీ యావరేజ్ చేసినా ఒకటే వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 42 ఇచ్చాడు. కాబట్టి ఏం చేస్తున్నాము 42 × 3 + 3 అంటే 126 + 3 ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 129 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఏ పర్సన్ డివైడ్స్ హిజ్ టోటల్ రూట్ ఆఫ్ జర్నీ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ అండ్ డిసైడ్ టు ట్రావెల్ ద 3 parts with the speed of 80 km/h, 60 km/h and 30 km/h respectively. Then his average speed during the whole journey. ఒకడు ఏం చేస్తాడంటే వాడు ట్రావెల్ చేసిన జర్నీని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఫస్ట్ పార్ట్ని ఏమో 80 km/h వెళ్ళాడు, రెండో పార్ట్ని 60 km/h, థర్డ్ పార్ట్ని ఎంత అంటే 30 km/h వెళ్తే అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి యావరేజ్ స్పీడ్ ఇచ్చినప్పుడు 3xyz/xy + yz + zx ఇది చేసిన వస్తుంది, లేకుంటే ఎల్సిఎం చేసినా వస్తుంది. ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం, తర్వాత ఇది చేద్దాం. ఎందుకు ఎల్సిఎం తీసుకుంటాం అంటే వాడు వెళ్ళేది ఏది అంటే 3 ఈక్వల్ కదా, ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు ఎల్సిఎం తీసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ ఎంత 80 km/h వేగం తెలుపుతున్నాడు, రెండవది 60, మూడోది ఎంత 30. 80, 60, 30 ఎల్సిఎం వచ్చాకని చూడండి 30కి 60కి ఎల్సిఎం ఎంత అంటే 60నే, 60కి 80కి ఎల్సిఎం ఎంత అంటే 240. 8కు 6 24 కదా, కాబట్టి 240. అంటే ఆ డిస్టెన్స్ 240 అనుకోండి. అంటే 240 కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ ఎంత టైం పడుతుంది చెప్పండి 3 hours. 240 ఉంటే ఇక్కడ పట్టే టైం ఎంత 4 hours. 240 ఉంటే ఇక్కడ పట్టే టైం ఎంత, క్లియర్ అక్కడ. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 240 × 3 బై ఇక్కడ టైం చూడండి 3 hours ఒక 4 hours ఎంత 7, 7 + 5 8 ఎంత 15. 3 1s 3 5s 5 1s 5 48s. ఆన్సర్ ఎంత అంటే 48 km/h. ఇంతవరకు ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి, ఎందుకు ఎల్సిఎం తీసుకుంటున్నాం ఈక్వల్ అన్నాడు కాబట్టి. అంటే దీంట్లో అప్లై చేద్దాం చూడండి. ఇది ఏమవుతుంది 3 × 80 × 60 × 30 బై 80 × 60 4800 4800 ప్లస్ 30 × 60 1800 ప్లస్ 2400 3 × 80 × 60 × 30 బై ఇవి యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుంది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 52. 5 of them whose average weight is 48 kgs left the class and other 5 students whose average weight 54 kg join the class. Then the average weight of the present students of the class is. మనకి ఏమిస్తుంటే ఒక క్లాస్లో 45 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళకి యావరేజ్ ఎంత అంట 52 kgs ఉందంట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాళ్ళలో 48 kgs బరువున్న 5 మంది విద్యార్థులు వెళ్ళిపోయారంట. మళ్ళీ వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ అయినారు ఎంతమంది 54 kgs ఉన్న 5 మంది వచ్చి జాయిన్ అయినారంట. ఇప్పుడు ఏమైందంట యావరేజ్ ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కడ. జనరల్ మెథడ్ చూడండి. ఫస్ట్ చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారు 45 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత 52. ఇప్పుడు చూడండి ఎంతమా 45 2s ఎంత 90, 45 5s 275
365 5 5 25 కదా 25 234 ఓకేనా ఎంత వస్తుంది 2340 ఈ స్టెప్ దాకా ఓకేనా ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి 5 మెంబర్స్ వెళ్ళారు వాళ్ళ వెయిట్ ఎలా ఉందంటే 48 into 5 అంటే ఎంత 240 kgs వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు నెక్స్ట్ ఎవరో జాయిన్ అవుతున్నారు 54 kgs వాళ్ళు జాయిన్ అయ్యారు అంటే 54 into 5 ఎంత 270 kgs వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు అంటే ఇప్పుడు చూడండి ఎంత 30 kgs పెరగాలి కదా అంటే ఇంతకుముందు ఎంత ఉంది అంటే 2340 ఉంది ఇప్పుడు ప్లస్ ఒక 30 kgs పెరగాలి అంటే ఏమవుతుంది చెప్పండి 0732 బై మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి 45 ఇదే కదా యావరేజ్ అంటే ఏమవుతుంది చెప్పండి 2370ను 45తో డివైడ్ చేస్తున్నాం 45 అవుతాయి ఎన్నిసార్లు పోతుందా 5 5 5 5 25 5 4 20 22 2 1 0 3 కాదు 2 90 30 30 by 45 2 by 3 52 2 by 3 kgs అంటే 52.6 ఇదే ఇచ్చాడు 52 2 by 3 అనేది ఆన్సర్ ఇది రాసుకొని ఇంకో మెథడ్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే ఉన్న యావరేజ్ ఏమవుతుందంటే ఆ 52 kgsలో ప్లస్ అయినా కావచ్చు మైనస్ అయినా కావచ్చు కదా అంతే కదా వచ్చే వాల్యూ 52 కేమీ ప్లస్ అయినా కావచ్చు మైనస్ అయినా కావచ్చు అసలు ఎంతమంది వెళ్ళిపోతున్నారు 5 మెంబర్స్ వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత చెప్పండి 48 వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది 5 మెంబర్సే వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత చెప్పండి 54 కదా అంటే గ్యాప్ చూడండి ఎంత ఉంది 6 kgs ఎక్కువ ఉంది అంటే 6 5 ఎంత 30 kgs పెరగాలి అంటే 30 by ఎంతమందికి 45కి ద కాస్ట్ ఆఫ్ 6 pens and 7 pencils is 51 rupees by paying 2 more rupees extra if you can buy 7 pen and 6 pencils then the cost of 2 pens and 2 pencils is యావరేజ్ పర్సన్ కాదు జనరల్ చేద్దాం చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి 6 pens 7 pencils కాస్ట్ ఎంత అంట 51 rupees అదే చూడండి మా 2 rupees మోర్ ఎక్స్ట్రా అంటే ఎంత పే చేస్తున్నట్టు 53నే కదా అప్పుడేమవుతుంది అంట 7 pens ప్లస్ 6 pencils వస్తాయంట ఇది ఓకేనా ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతున్నాడు 2 pens 2 pencils కాస్ట్ ఎంత అంటున్నాడు అంటే ఫస్ట్ పెన్ కాస్ట్ కనుక్కుందాం చూడండి ఏమవుతుంది చెప్పండి ఇలా ఇచ్చినప్పుడు పెన్ ప్లస్ పెన్సిల్ ఏమవుతుంది ఈ రెండు యాడ్ చేయండి 4 ఓకేనా 104 బై ఈ రెండు యాడ్ చేయండి 13 అంటే ఆ రెండు కాస్ట్ మొత్తం 8 rupees ఉన్నట్టు నెక్స్ట్ ఏమో పెన్ మైనస్ పెన్సిల్ కాస్ట్ ఎంత ఉన్నట్టు అంటే డిఫరెంట్ ఎంత 2 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత 2 rupees ఓకే అంటే పెన్ కాస్ట్ ఏమవుతుంది చెప్పండి 8 + 2 / 2 5 rupees పెన్సిల్ కాస్ట్ ఎంత ఉన్నట్టు చెప్పండి 8 - 2 / 2 అంటే ఎంత 3 rupees ఓకే మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు 2 pens and 2 pencils అంటే 2 × 5 ఎంత 10 rupees 2 × 3 ఎంత 6 rupees అంటే ఎంత టోటల్ ఎంత అంటే 16 rupees ఇన్ కేస్ యావరేజ్ అడిగితే బై 2 చేసేవాళ్ళం అప్పుడు 8 వచ్చింది ఓకే అర్థమైందా రాసుకో ఇఫ్ ద సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 130 ద ఎల్సిఎం ఆఫ్ లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఓకే క్వశ్చన్ చూడండి ఇస్తాడు అంటే 5 వరుస సరి సంఖ్యలు అంట 5 మెంబర్స్ ఇచ్చాడు వాటి యొక్క చూడండి సమ్ ఎంత ఇస్తాడు అంటే 130 ఉంటే వాటి యొక్క యావరేజ్ ఎంత ఉన్నట్టు చెప్పండి 135 అంటే 26 ఓకేనా అంటే పెద్ద నెంబర్ ఏమవుతుంది చెప్పండి -1 చేస్తే ఎంత చెప్పండి 4 అంటే +4 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏమో పెద్ద 4 నెంబర్ అవుతుంది 26 - 4 ఎంత 22 చిన్న నెంబర్స్ ఎంతవరకు ఓకేనా మనకు ఆ రెండు యొక్క నెంబర్ యొక్క ఎల్సిఎం అడుగుతున్నాడు ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి ఇది 2 × 15 రాసుకోవచ్చు ఇది ఎంతమా 2 × 11 కదమ్మా అంటే ఏమవుతుంది చెప్పండి 30 × 11 అంటే కామన్ ఉండే 2 కదా అంటే 250 30 × 11 ఎంత 330 ఆన్సర్ ఎంత అంటే 330 అనేది ఆన్సర్ ఇది అర్థమైందా ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి యావరేజ్ కావాలంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకొని పెద్ద నెంబరు చిన్న నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఓకేనా ఒక క్వశ్చన్ మిస్ అయింది అదైతే రాసుకోండి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక నెంబర్ తీసుకుంటున్నా నాన్ జీరో నెంబర్ అంటే
జీరో ఉన్నది నెంబర్. ఒక నెంబర్ తీసుకుంటున్నాం 5, ఓకేనా? ఆ నెంబర్ యొక్క స్క్వేర్ ఎంత చెప్పండి? 25. ఈ రెండు మొత్తం ఏమవుతుంది చెప్పండి? 30. వీటి యావరేజ్ ఎంత? 15 కదా, మనకి ఇది ఇస్తాడు. ద యావరేజ్ ఆఫ్ ఏ నాన్ జీరో నెంబర్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ 15. ఫైండ్ ద నెంబర్ అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఒక నాన్ జీరో నెంబరు మరి దాని యొక్క వర్గం యొక్క సగటు ఎంత అంటే 15 అయితే ఆ నెంబర్ ఎంత అంటాడు. అదే చూడండి 6 తీసుకుందాం అనుకోండి. 6 స్క్వేర్ ఎంత? 36. 42/2 ఎంత చెప్పండి? 21 అని ఇస్తాడు. యావరేజ్ ఆఫ్ ఏ నాన్ జీరో నెంబర్, యావరేజ్ ఆఫ్ ఏ నాన్ జీరో నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ ఫైండ్ ద నెంబర్. యావరేజ్ ఆఫ్ ఏ నాన్ జీరో నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ ఫైండ్ ద నెంబర్. ఒక శూన్యేతర సంఖ్య దాని వర్గాల సగటు 45 అయితే ఆ సంఖ్య ఏది? నిజంగా వాడు ఇచ్చిన క్వశ్చన్ మేము చెప్పండి. ఒక నాన్ జీరో నెంబర్ అంటే ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఎంత? 45. అండ్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 90. దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఇదే కదమ్మా ఈక్వేషన్ అయితే, అదే కదా వచ్చేది. చూడమ్మా, ఈ మోడల్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. 45 ఉందా? ఓకే, 45 డబల్ చేయండి. 45 × 2 ఎంత? 90. ఆ నెంబర్ ఎలా ఉంటుందంటే 2 నెంబర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏంటది? ఏ రెండు నెంబర్లు చెప్పండి? 9 10s. 9 × 10. ఆ చిన్న నెంబర్ తీసేసుకోండి. ఆన్సర్ ఎంత అంటే 90. వాడు ఏది ఇచ్చినా, ఇందాక చూడండి మనకి ఎంత తీసుకున్నాడు? 21 వచ్చింది అనుకోండి. 21 అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? 21 × 2 ఎంత? 42. ఏ రెండు నెంబర్ల ప్రోడక్ట్ మాది? 2 కాన్సిక్యూటివ్ నెంబర్సే ఉంటాయి. ఏ నెంబర్లు? 6 7 కదా. కాబట్టి ఆన్సర్ ఎంత? ఇందాక చూడండి 15 వచ్చింది ఒక నెంబర్కి మనం చేసినప్పుడు ఎగ్జాంపుల్లో. ఇది కూడా ఎగ్జాంపులే, ఇది కూడా ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి 15 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 15 × 2 ఎంత? 30. ఏ నెంబర్లో అవుతుంది? 5 6 కదమ్మా. అంటే ఆ నెంబర్ ఎంత అంటే 5. నాన్ జీరో నెంబర్ ప్రతి ఒక్క నెంబర్కి ఇది అప్లై అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ ఆఫ్ 4 classes ABCD is 60 kgs. The average weight of the students of the respective classes A, B, C and D are 45 kgs, 50 kgs, 72 kgs and 80 kgs. If the average weight of the students of class A and B together is 48 kgs and that of B and C is 60 kgs, the ratio of the number of students in class A and D is. ఐడియా ఉంది క్వశ్చన్? ఏం చేయాలి చెప్పండి? ఐడియా ఉంటే ఓకే. క్వశ్చన్ మాత్రమే చేసేట ఐడియా ఉంది, కానీ ఎలా చేయాలో ఐడియా లేదా? చేసాం సరే, నోట్స్ తిప్పకుండా చెప్పండి. మీరు నోట్స్ తీసుకెళ్లారు కదా మా ఎగ్జామ్ హాల్కి. వెరీ గుడ్. బీసీగా మనకి క్వశ్చన్ చూడు, అదే ఓవరాల్గా 60 ఉంది, బీసీ కూడా 60 ఉంది కాబట్టి ఏడీ తీసుకుంటాం. వాడు అడిగింది ఏడీ కదా. ఏ ఎంత ఉంది? 45. డి ఎంత ఉంది? 80. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. డిఫరెంట్ ఎంత? 20 50. 4:3. ఆన్సర్ ఎంత అంటే 4:3. ఎగ్జామ్లో జాబ్ కొట్టాలని అందరూ ప్రిపేర్ అవుతున్నారు. జాబ్ కొంతమందికి ఎంత వస్తుంది, వాళ్ళకి మాత్రమే తెలుసు ఎలా ప్రిపేర్ కావాలని. ఓకే, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పే కదా, గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాను చెప్పండి? ఫాస్ట్ చేయగలం. అదే తేడా, అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటని చెప్పండి? ప్రతి క్వశ్చన్ ప్రతి ఒక్కరు చేసేవాళ్ళే. జనరల్గా చూడండి, ఎస్ఏ పోస్టులు పడ్డాయి, ఒక 600 పడతాయా అనుకుందాం. ఈసారి ఒక 600 పోస్టులు వచ్చాయి. ఓకే, ఎంతమంది అప్లై చేస్తారు? ఒక 6 లక్షల మంది, లేకుంటే 3 లక్షలే తీసుకుందాం. 3 లక్షల మంది అప్లై చేస్తారమ్మా. మెయిన్స్ దాకా వచ్చిన దాంట్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు ఒక 10,000 మంది ఉండరా? ఈజీగా ఉంటారు. ఓకే, ఆ 10,000 ఒక 1000 మంది ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లేకుంటే డిగ్రీ మ్యాథ్స్ చెప్పే లెక్చరర్స్ ఉండరా? ఉంటారు కదా మా. 100% ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ. 1000 మందే కదా నేను తీసుకునేది. అంటే ఉన్న 5 లక్షల మందిలో ఒక 1000 మంది లెక్చరర్స్ ఉండరా ప్రజెంట్ క్లాస్ చెప్పేవాళ్ళు? అంతేది మా కాంపిటేటివ్ ఎగ్జామ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా డయాస్ ఎక్కి చెప్పి తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారా లేదా? మరి వాళ్ళకే రావాలి కదా జాబ్స్. ఎవరికి వస్తున్నాయి? పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి వస్తుంది మా. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఏమిస్తున్నాడు? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే చూడండి. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేదంతా 2016 నుండి 23 వరకు ఏపీ తెలంగాణ ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఏ టాపిక్ మీద? యావరేజ్ మీద. ఈసారి నుండి ప్రతి టాపిక్ మీద సివిల్ సర్వీస్ సీసాట్ చూసుకుందాం, తర్వాత ఇవి కూడా చూద్దాం. నేను చూశారు కదా సీసాట్, ఏమైనా డిఫికల్ట్ అనిపించిందా? ఏం లేదు కదా మా. తెలియకుండా అవేదో డిఫికల్ట్, తెలిస్తే ఈజీ అంతే. నెక్స్ట్ చూడండి ఏమిస్తున్నాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 84 years. నెక్స్ట్ ఏమిస్తాడు చెప్పండి? ఇఫ్ డి జాయిన్ దెమ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ 80 years. If another man E who is 3 years older than D replace A, the average BCD
ఈ బికమ్ 79. దెన్ ద ఏజ్ ఆఫ్ ఏ ఇన్ ఏ అడుగుతున్నాడు. ఏబీసీ ఉన్నారంట, వాళ్ళ సరాసరి ఏజ్ ఎంత అంటే 84 ఇయర్స్ అంట. మా డి వారితో కలిస్తే వాళ్ళ వయసు ఏమవుతుందంట 8 ఇయర్స్ అవుతుందంట. డి కంటే 3 సంవత్సరాలు పెద్ద అయిన వాడు ఈ వారితో ఈ ఏకి బదులుగా వచ్చాడంట. అప్పుడు బీసీడీఈల యావరేజ్ ఏజ్ ఎంత అంటే 79 ఇయర్స్ అయితే ఏ యొక్క వయసు ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. మొత్తం ఎంతమంది ఉన్నారు పర్సన్స్ స్టార్టింగ్లో? 3 మెంబర్స్ ఉన్నారు మా ఏబీసీ యావరేజ్ ఎంత 84 ఇయర్స్. ఇది ఓకేనా అందరికీ? ఓకేనా? తర్వాత చూడండి డి జాయిన్ దేమ్. డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడంట. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు ఏబిసిడి. ఇప్పుడు వీళ్ళ యావరేజ్ ఏమైందంట 8 ఇయర్స్ తగ్గింది. అంటే దాని అర్థం చూడండి మా వాడు ఎంత ఉన్నట్టు చెప్పండి. వాళ్ళకన్నా తక్కువ ఉన్నట్టే కదా, 84 కన్నా తక్కువ ఉన్నట్టే కదా. ఎన్ని ఇయర్స్ తగ్గింది చెప్పండి? 4. అంటే చూడండి 4 ఎంత 16 ఇయర్స్. అంటే చూడండి 84లోంచి 16 ఇయర్స్ తీసేస్తే వాటిది వచ్చాయి కదా ఏజ్. అంటే 84 - 16 ఎంత 4. ఓకేనా? 4 × 4 ఎంత 16 ఇయర్స్. అంటే 84 - 16 ఎంత చెప్పండి? 68 ఇయర్స్. ఎవరికి చెప్పండి? ఇది డి యొక్క ఏజ్. ఇది అర్థమైందా? డి యొక్క ఏజ్ ఎంత 60 ఇయర్స్. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? ఇఫ్ అనదర్ మ్యాన్ ఈ హూ ఈజ్ 3 ఇయర్స్ ఓల్డర్ దాన్ డి. డి కన్నా 3 సంవత్సరాలు పెద్దవాడంట. అంటే ఈ యొక్క వయసు అయితే మన కాడ ఉంది. ఈ యొక్క వయసు ఎంత ఉంది? +3 ఇయర్స్ ఎంత 71 ఇయర్స్. ఇప్పుడు ఏమవుతున్నాడంట వీడు రీప్లేస్ అవుతున్నాడంట. ఎవరి ప్లేస్లో? ఏ బదులు వాడు రీప్లేస్ అయితే ఇప్పుడు ఏమవుతుందంట బికమ్ 79 అవుతుంది అంట. అంటే దాని అర్థం చూడండి మా పెరిగిందా తగ్గిందా? అంటే 71 ఇయర్స్ వచ్చి జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ ఏమైంది మా ఏజ్ తగ్గింది. ఎంత తగ్గింది చెప్పండి? 80 79. అంటే 79 అంటే ఇక్కడ ఎందుకు కూడా ఎంతమంది ఉన్నారు? 4 × 1 ఈజీ కదా తగ్గింది. గ్యాప్ ఎంత 1 4 మెంబర్స్ ఎంత 4 ఇయర్స్ తగ్గాడు. అంటే ఏ అనేవాడు 4 ఇయర్స్ ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే +4 అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 75 ఇయర్స్ అనేది ఆన్సర్. ఒకసారి రాసుకుంటారు మళ్ళీ చెప్తానా? చూడండి మనకి ఇచ్చిన ఎంతమంది ఉన్నారు అంటే ఏబీసీ ఉన్నారు. వీళ్ళ యావరేజ్ ఎంత ఉంది అంటే 84 ఇయర్స్ ఉంది. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఏబిసిడి అనే వ్యక్తి కూడా వచ్చాడు. వాళ్ళ యావరేజ్ ఏంటంటే 80 ఇయర్స్ అయింది. అంటే దాని అర్థం చూడండి మా 84 కన్నా వాడు తక్కువ ఉంటాడు. ఇప్పుడు 80 ఏంటంటే ఎంత తక్కువ ఉంటాడు అంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 4 పర్సన్స్ అయినారు. ఒక్కొక్కరి మీద 4 kgs తగ్గించినట్టే కదా. ఈ 4 ఎక్కడిది అంటే 84 - 80 అంటే 16 kgs తక్కువ ఉంటాడు. దేని మీద కంపేర్ చేస్తే 84 మీద. కాబట్టి 84 - 16 చేస్తే వచ్చే ఇది ఎంత అని చెప్పండి? 68 kgs ఎవరున్నట్టు? డి ఉన్నట్టు. వాడికన్నా ఒక 3 kgs ఎక్కువ ఉంటాడంటే ఎవడు? ఈ. అంటే ఈ యొక్క ఇది ఎంత ఉన్నట్టు అంటే 71 kgs. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు అందరిది చూడండి ఏబిసిడిది వచ్చాకనే యావరేజ్ ఎంత ఉంది అంటే 80 ఉంది. ఏ ప్లేస్లోకి ఈ వచ్చినప్పుడు అప్పుడేమైంది అంట 79 అయింది. అంటే దాని అర్థం చూడండి ఈ అనేవాడు తక్కువ ఉంటాడు. ఎంత తక్కువ ఉంటాడు అంటే చూడండి 1 kg తగ్గిందంటే 1 × 4 1 × 4 ఎంత 4 kgs. ఏ కన్నా తక్కువ ఉన్నాడు కాబట్టి వాడు ఏమైంది అంటే 1 kg తగ్గింది. అంటే వీడి వెయిట్ అయితే తెలుసు కదా, వెయిట్ ఎంత ఉంది 71 ఉంది. కాబట్టి 71 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 75 kgs. ఎవరిది అంటే ఏది.